హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇది మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ పోస్టల్ జాబ్స్, గవర్నమెంట్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫిలాటలీ అప్డేట్స్ అండ్ కంప్లీట్ ఎగ్జామ్ గైడెన్స్. ఈ రోజు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ నుండి వచ్చిన దీన్ దయాళ్ స్పార్ష్ యోజన స్కాలర్షిప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, స్కాలర్షిప్ బెనిఫిట్స్, సెలెక్షన్ ప్రాసెస్, రిటర్న్ క్విజ్ ప్యాటర్న్, ప్రాజెక్ట్ సబ్మిషన్, ఆఫీషియల్ టైమ్ లైన్ మరియు ఫైనల్ సెలెక్షన్ వరకు A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్ గా తెలుసుకుందాం. సో డోంట్ స్కిప్ ద వీడియో. వాచ్ టిల్ ది ఎండ్ బికాస్ ఎవ్రీ స్లైడ్ కంటైన్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. లెట్స్ బిగిన్. ముందుగా వాట్ ఈజ్ ఫిలాటలీ? ఫిలాటలీ అంటే కేవలం స్టాంప్స్ కలెక్ట్ చేయడం మాత్రమే కాదు. ఇట్ ఈస్ ద స్టడీ, collection and appreciation of postage stamps and postal history. Stamps ద్వారా హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్, కల్చర్, ఫేమస్ పర్సనాలిటీస్ గురించి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే దీనిని ఒక నాలెడ్జ్ హాబీ అని కూడా అంటారు. ఇప్పుడు ప్రశ్న, వై షుడ్ కిడ్స్ కలెక్ట్ స్టాంప్స్? 10 నుండి 12 సంవత్సరాల మధ్య వయసులో ఈ హాబీ ప్రారంభిస్తే చాలా మంచిది. స్టాంప్ కలెక్షన్ హెల్ప్స్ ఇంప్రూవ్ మెమరీ, ఆబ్జర్వేషన్, క్రియేటివిటీ, జనరల్ నాలెడ్జ్. అంతేకాదు, న్యూ ఫ్రెండ్స్, కాంపిటీషన్స్, వర్క్ షాప్స్ మరియు నేషనల్ లెవెల్ ఈవెంట్స్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్కాలర్షిప్ బెనిఫిట్స్ గురించి చూద్దాం. సెలెక్టెడ్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం 6,000 రూపాయల స్కాలర్షిప్ పొందుతారు. ఈ అమౌంట్ ఒక్కసారిగా కాదు, ప్రతి 3 నెలలకు 1,500 రూపాయల చొప్పున అందుతుంది. ప్రతి పోస్టల్ సర్కిల్ నుండి 40 స్కాలర్షిప్స్ ఇవ్వబడతాయి. అంటే క్లాస్ 6, 7, 8 మరియు 9 నుండి ప్రతి క్లాస్కి 10 స్టూడెంట్స్ ఎంపికవుతారు. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, అప్లికెంట్ క్లాస్ 6 నుండి క్లాస్ 9 వరకు రికగ్నైజ్డ్ స్కూల్లో రెగ్యులర్ స్టూడెంట్ అయి ఉండాలి. మినిమం 60% మార్క్స్ అవసరం. SC/ST స్టూడెంట్స్కి 5% రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే స్కూల్ ఫిలాటలీ క్లబ్ మెంబర్ లేదా ఫిలాటలీ డిపాజిట్ అకౌంట్ ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్లో మొదటి స్టేజ్ రిటన్ క్విజ్. ఇది మొత్తం 50 మార్క్స్ ఎగ్జామ్. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్క్. ముఖ్యంగా నో నెగటివ్ మార్కింగ్, అంటే తప్పు ఆన్సర్ ఇచ్చినా మార్క్స్ డిడక్ట్ కావు. క్విజ్ సిలబస్లో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్తో పాటు లోకల్ ఫిలాటలీ, నేషనల్ ఫిలాటలీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ అన్ని సబ్జెక్ట్స్పై ఉండాలి. క్విజ్ తర్వాత సుమారు 160 స్టూడెంట్స్ షార్ట్ లిస్ట్ అవుతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, క్విజ్ మార్క్స్ ఫైనల్ సెలెక్షన్లో కౌంట్ చేయరు. ఓన్లీ ఫిలాటలీ ప్రాజెక్ట్ ఆధారంగానే ఫైనల్ విన్నర్స్ని ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్ 4 నుండి 5 పేజెస్లో ఉండాలి. మాక్సిమం 16 స్టాంప్స్ మరియు 500 వర్డ్స్ మాత్రమే ఉపయోగించాలి. స్టూడెంట్స్కి 15 డేస్ టైం ఇస్తారు. తర్వాత ఒరిజినల్ ప్రాజెక్ట్ని స్పీడ్ పోస్ట్ ద్వారా CPMG ఆఫీస్కి పంపాలి. ఫైనల్ ఇవాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఆఫీసర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ ఫిలాటలిస్ట్స్ చేస్తారు. ఇప్పుడు అఫీషియల్ టైమ్ లైన్ చూద్దాం. ఆగస్ట్ 1 నోటిఫికేషన్ విడుదలవుతుంది. సెప్టెంబర్ 30 రిటర్న్ క్విజ్ జరుగుతుంది. అక్టోబర్ 15 క్విజ్ రిజల్ట్స్ వస్తాయి. నవంబర్ 1 వీక్ షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. డిసెంబర్ 1 ఫైనల్ స్కాలర్షిప్ రిజల్ట్స్ ప్రకటిస్తారు. డిసెంబర్ 15 స్కాలర్షిప్ పేమెంట్ కోసం అకౌంట్ డీటెయిల్స్ ప్రాసెస్ చేస్తారు. కాబట్టి డేట్స్ అన్నీ గుర్తుపెట్టుకుని ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కన్క్లూజన్, ఈ స్కాలర్షిప్ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఫిలాటలీపై విద్యార్థుల్లో ఇంట్రెస్ట్ పెంచడం, స్టాంప్ కలెక్షన్ని ఎంకరేజ్ చేయడం, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడం మరియు స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం. అందుకే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీని తప్పకుండా ఉపయోగించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్స్, స్కాలర్షిప్స్, నోటిఫికేషన్స్ మరియు ఎగ్జామ్ అప్డేట్స్ కోసం పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.